Pakistan's Punjab government decided to rename Lahore names to pre-partition Hindu names of the cities. Pre-partition mundu konni cities in Lahore, konni places in Lahore are named after Hindu names anamata. So ఆ ప్రస్తుతానికి అవి ముస్లిం నేమ్స్ కింద ఉన్నాయి. సో వాళ్ళు వాటిని మళ్ళీ రివైవ్ చేద్దామన్న ఉద్దేశంలో ఒక ప్లాన్ అయితే అప్రూవ్ చేశారని తెలుస్తుంది. సో ప్రీ పార్టీషన్ లాహోర్ ఇస్ ద కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ పాకిస్తాన్. సో ఆ హెరిటేజ్ ఏదైతే ఉందో దాన్ని రివైవ్ చేసే ఉద్దేశంగా పంజాబ్ గవర్నమెంట్ ఫ్రమ్ పాకిస్తాన్ హ్యాస్ డిసైడెడ్ టు రీనేమ్ దోస్ ముస్లిం ఏరియాస్ టు హిందూ నేమ్స్ లైక్ కృష్ణానగర్, ధర్మపుర, ఇట్లా డిఫరెంట్ హిందూ నేమ్స్తో ఆ ప్లేసెస్ని మళ్ళీ రిస్టోర్ చేయాలన్న ఉద్దేశం ఉన్న ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్కి అప్రూవల్ ఇచ్చింది పంజాబ్ గవర్నమెంట్ ఇన్ పాకిస్తాన్. పాకిస్తాన్లో కూడా ఒక పంజాబ్ ఉంది, ఆ పంజాబ్ గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది అనమాట. అండ్ వాళ్ళు ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది తీసుకురావడానికి గల మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఒక పాకిస్తాన్ ఒక ఇంక్లూజివ్ కంట్రీగా, అంటే మల్టీ రిలీజియన్స్కి ఒక ఇంక్లూజివ్ కంట్రీగా ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఉద్దేశం కనిపిస్తుంది. దిస్ మైట్ బి అ స్మాల్ స్టెప్ బట్ దెర్ ఇస్ అ చేంజ్ కమింగ్ ఇన్ పాకిస్తాన్. హోప్ దెర్ మైండ్ సెట్స్ as well as their behavior towards people of India, towards India might change slowly అని అనుకుంటున్నాను. సో ఇట్లా నేమ్స్ రీనేమ్ చేయడం మీద మీ వ్యూస్ ఏంటో నాకు కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ సచ్ ట్రెండింగ్ న్యూస్ ఫాలో నెట్జీ వ్యూస్.